దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి. ఈ సేవావృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతయనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా అనువారు. యెదూతూను సంబంధులలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యెదూతూను చేతి క్రింద నుండు యెదూతూను కుమారులైన గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహూ, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమత్యెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనువారు. వీరందరును దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చెయ్యుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించియుండెను. వీరందరూ ఆసాపునకును, యెదూతూనునకును, హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చెయ్యుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాటకుల లెక్క 288. తాము చేయు సేవ విషయములో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి.